హాయ్ అండి. మీకోసం ఈరోజు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా కొలతలు తీయాలి అనేది నేర్పిస్తాను. ఈ బ్లౌజు ఇక్కడ ఉంది కదండి. ఫస్ట్ ఈ ఖర్చు ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని కింద ఇలా పట్టుకొని డాట్ దగ్గర 1 ఇంచ్ ప్లేస్ ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇది టేప్ ఏం అవసరం లేదండి. ఆది బ్లౌజ్ కొలత ప్రకారంగా ఇదంతా వస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. తర్వాత టోటల్గా ఇలా పెట్టుకొని ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ ఉంది కదండి, శంఖ దగ్గర ఇలా పట్టుకోవాలి. కింద డాట్ దగ్గర ఏమో 1 ఇంచ్ ప్లేస్ ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం ఈక్వల్గా పెట్టుకోవాలండి, సమానంగా. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ బ్యాక్ ఒకసారి మనకు కొలత వచ్చేస్తుంది. తర్వాత వేరుగా కటింగ్ వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పండి. మీకు నేను ఇంకొక వీడియోలో వివరంగా చెప్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సంఖ్యలో ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ ఇంకొకసారి కొలత తీసుకోవాలండి, ఫ్రంట్ నెక్. అప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది ఈక్వల్గా. తర్వాత ఫ్రంట్ డాట్ ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ కింద డాట్ ఉంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కొలత తీయాలండి. బ్యాక్ నెక్ ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఎంతవరకు అయితే అంతవరకు కొలత పెట్టుకొని తీసుకోవాలండి. వాళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈక్వల్గా పెట్టుకొని కొలత తీసుకుంటే అంత కరెక్ట్గా వస్తుందండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ మొత్తం కొలత వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తున్నానో చూడండి. తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదండి, ఫస్ట్ హ్యాండ్ తీసేయాలి. హ్యాండ్ తీసిన తర్వాత మిగతా క్లాత్ దగ్గర ఫ్రంట్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకసారి మార్కింగ్ వచ్చేసింది కదండి కొలతలు. ఇప్పుడు ఇది ఇంతవరకు మాత్రమే ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకొని.
తర్వాత ఇది బ్యాక్ సైడ్ కటింగ్ అండి చేసేయచ్చు. బ్యాక్ నెక్ అనేది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్, తర్వాత మిగతా క్లాత్ కింద షేపులు ఉంటాయి కదండి, అది మనం కటింగ్ చేసుకోవాలి. నా పేరు రేవతి అండి. మీకు నా వీడియో నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.